ఇరుకు మార్గమున ప్రవేశించు వారు కలరు. వారెవరంటే కొందరే, అందరు కాదు. ఇది ఇరుకు మార్గం అని చాలామంది అనుకుంటారు. నాదొక ప్రశ్న, ఇప్పుడు త్రాగడం ఇరుకు మార్గమా, బీడీలు తాగడం ఇరుకు మార్గమా, లేకపోతే వ్యభిచరించడం ఇరుకు మార్గమా, ఇష్టానుసారంగా పందాలు కట్టడం ఇరుకు మార్గమా, లేకపోతే తల్లిదండ్రుల కష్టాన్ని నష్టం చేయడం ఇరుకు మార్గమా, తల్లిదండ్రులు సంపాదించినటువంటి రక్తపు బొట్టును వ్యర్థం చేయడం ఇరుకు మార్గమా, లేకపోతే నువ్వు పరిశుద్ధంగా బ్రతుకు, నువ్వు పవిత్రంగా జీవించు, దేవునికి ఇష్టంగా ఉండు, పాపాన్ని వదిలిపెట్టు, మత్తును వదిలిపెట్టు, సిగరెట్ వదిలిపెట్టు, మందును వదిలిపెట్టు, ఈ లోక సంబంధమైనటువంటి ఈ బెట్టింగ్ యాప్లను వదిలిపెట్టడం ఇరుకు మార్గమా? ఏది ఇరుకు మార్గం? వాటన్నిటిని వదిలిపెట్టి నీ కుటుంబాన్ని నువ్వు చూసుకుంటూ సంతోషంగా జీవించు అనడం ఇరుకు మార్గమా, లేకపోతే పాపాన్ని ప్రోత్సహిస్తూ తల్లిదండ్రులకు కన్నీరును మిగిలుస్తూ లోక సంబంధమైనటువంటి వాటిని వెంబడించడం ఇరుకు మార్గమా? ఏది ఇరుకు మార్గం? కాబట్టి ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరే, అందరు కాదు. ఎందుకు కొందరే అంటే వారు మరలా లోకం వైపు వెళ్ళరు, మరలా వాళ్ళు ఆ పాపానికి ఆకర్షణ కారు, మరలా సినిమాలకు, సిగరెట్లకు, మందులకు, గుట్కాలకు వీటన్నిటికీ దూరంగా ఉంటారు. దేవునికి దగ్గరయ్యండి వాటన్నింటిని విసర్జించి వారు దేవునికి ఇష్టమైనటువంటి మార్గంలో నడిపించబడుతూ ఉంటారు. అందుకే ఆయన ఏం చేస్తాడంటే మందిరానికి తోడుకొని వచ్చి ఆనందింపజేస్తాడు. ఆనందింపజేయడమే కాదు, తన మార్గాల విషయమై బోధిస్తాడు.